సందీప్ రెడ్డి వంగ వరంగల్కి చెందిన యంగ్ డైరెక్టర్ ఒక్క టాలీవుడ్ లోనే కాదు యావత్ ఇండియాలోనే సంచలనం క్రియేట్ చేశాడు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏ విషయమైనా సరే సూటిగా సుత్తు లేకుండా చెప్తాడు. ఆయన సినిమాలు ఎంత బోల్డ్ గా ఉంటాయో ఆయన కూడా అంతే బోల్డ్. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆయన టేకింగ్ బోల్డ్ సీన్లపై విమర్శలు వచ్చాయి. వాటికి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల యానిమల్ సినిమా విషయంలోనూ అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు కూడా తగ్గలేదు. దిమ్మ తిరిగే కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయన రెచ్చిపోయారు. తాజాగా ఆయన పెట్టిన ఒక పోస్ట్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాని తెరకెక్కించబోతున్నారు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ ఎంపిక జరుగుతుంది. అంతకు ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెని ఎంపిక చేశారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయని, ఆ విషయంలో ఆమె అభ్యంతరం తెలిపిందని టాక్. అంతేకాదు కొన్ని రూల్స్ కూడా పెట్టిందట. ఆ కండిషన్స్ అటు డైరెక్టర్ ఇటు హీరోయిన్ ఇద్దరికి సెట్ అవ్వక మూవీ నుంచి దీపిక తప్పుకుందని సమాచారం. ఆమె స్థానంలో యానిమల్ నటి తృప్తి డిమ్రీని హీరోయిన్ గా ఎంచుకున్నారు సందీప్. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ఈ మూవీతో తొలిసారి పోలీస్ యూనిఫామ్ ధరించబోతున్నాడు. మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త లుక్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాడు. డైరెక్టర్ సందీప్ ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. అయితే తాజాగా ఆయన ట్విట్టర్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన కథను లీక్ చేయాలని ఓ అగ్రనటి పిఆర్ టీం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ తన ఎక్స్ వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక అగ్రనటి సంబంధిత పిఆర్ బృందం తన కథను లీక్ చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఆ పోస్ట్ లో ఏముందంటే, ఇటీవల నేను ఒక ప్రముఖ నటికి కథ చెప్పాను. ఆమెపై 100% నమ్మకంతో పూర్తి వివరాలు తెలియజేశాను. దర్శకులు నటీనటులకు కథ వివరించినప్పుడు అది అనధికారికంగా అయినా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ తో సమానంగా భావించాలి. అంటే ఆ కథను బయట ఎవరికీ చెప్పకూడదు. కానీ ఆమె ఆ నిబంధనను ఉల్లంఘించి కథను లీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక యువ కథానాయకును ఎదగకుండా చేయటం, నేను ఎంతో శ్రమతో రాసుకున్న కథను బయటకు లీక్ చేసేందుకు ప్రయత్నించటం, ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? దర్శకుడిగా నేను ఒక కథను రూపొందించేందుకు సంవత్సరాల తరబడి శ్రమిస్తాను. నాకు సినిమానే జీవితం. మీరు దీన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. కావాలంటే నా కథ మొత్తాన్ని లీక్ చేయండి, నాకేం భయం లేదు అని సందీప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. సందీప్ తన పోస్ట్ లో హీరోయిన్ పేరు ప్రస్తావించినప్పటికీ ఆ ప్రముఖ నటి దీపికా పదుకొనె అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్పిరిట్ సినిమాకు ముందుగా దీపికా పదుకొనెని తీసుకోవాలనుకున్నాడు సందీప్. సినిమా స్టోరీ గురించి, ఆమె రోల్ గురించి అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేశాడు. అవన్నీ విన్న తర్వాత దీపిక గొంతెమ్మ కోరికలు కోరిందట. తన రెమ్యూనరేషన్ 30 కోట్ల రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలని డిమాండ్ చేసిందట. అంతేకాకుండా రోజుకు 8 గంటల షిఫ్ట్ కాకుండా కేవలం 6 గంటలకే పనిచేస్తానని చెప్పిందట. అందుకే ఆమెని సినిమాకు తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు అని బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే తన ట్వీట్ లో తెలిపారు. అంతేకాదు దీపిక షూటింగ్ సమయంలో తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ పలకనని చెప్పారట. తన స్టాఫ్ 26 మందికి సంబంధించిన జీతాలు, భత్యాలు నిర్మాతనే చూసుకోవాలనే డిమాండ్ పెట్టడంతో సందీప్ రెడ్డి మీ అవసరం మాకు లేదని క్లారిటీగా చెప్పాడట. కేఆర్కే తన ట్వీట్ లో ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సందీప్ కామెంట్లు దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై దీపికా పిఆర్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రభాస్ హీరోగా రూపొందే స్పిరిట్ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుందట. ఈ మూవీ అంతర్జాతీయ మాఫియా నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ వ్యవహారంపై దీపికా ఏదైనా రియాక్ట్ అవుతుందా లేదా తన పిఆర్ గేమ్స్ ను ఇలాగే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.